హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్లాంటెడ్ అక్వేరియం హాబీస్ ఛానల్. ఈరోజు మనం జీరోస్ బీ సిరీస్ అంటే B30 అనే మోడల్ని లైట్ అన్బాక్సింగ్ చేద్దాం. ఇది వచ్చేసి నేను పెట్స్ గూల్ అనే వెబ్సైట్లో తీసుకున్నాను. వాళ్ళు విత్ కమాండర్ అని చెప్పి ఇచ్చి వితౌట్ కమాండర్ ఇచ్చారు నాకు. వాళ్ళ కస్టమర్ కేర్ని నేను సపోర్ట్ అడిగినప్పుడు వాళ్ళు అది మేము మిస్టేక్ చేసాం, కమాండర్తో రాదని చెప్పారు. మళ్ళీ కమాండర్ కోసం అడిగితే మటుకి వాళ్ళు 1500 ఎక్స్ట్రా కట్టమని చెప్పి అడిగారు. అందుకే ఎవరైనా కానీ ఆ వెబ్సైట్లో కానీ ఏదైనా థర్డ్ పార్టీ వెబ్సైట్లో తీసుకునేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా తీసుకోండి. మనకి బాక్స్ మీద చూసుకుంటే 21 kW హెడ్జెస్ ఫర్ హవర్ అని చెప్పి ఇచ్చారు. కింద చూసుకుంటే దీన్ని మోడల్ నంబర్ ఇచ్చారు B30. ఇది 30 సెంటీమీటర్స్ టు 50 సెంటీమీటర్స్ ఉండే ట్యాంక్కి సెట్ అయింది. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి చూసుకుందాం. ఓపెన్ చేసుకుంటే మనకి ఫస్ట్ లైట్ వచ్చింది. దాని లోపల ఫిట్ చేసుకోవడానికి స్టాండ్స్ ఇచ్చారు. ఇది పవర్ అడాప్టర్ ఇచ్చారు. మనకి వారంటీ కార్డు ఒకటి ఇచ్చారు, ప్లస్ ఇది యూజర్ మాన్యువల్ ఒకటి ఇచ్చారు. మన కమాండర్ ఎట్లా వాడుకోవాలనేది కూడా ఇక్కడ కనెక్షన్స్ ప్రతి ఒక్కటి ఇచ్చారు. ఇది వచ్చేసి చార్ట్ ఇచ్చారు. దీంట్లో వేరియస్ మోడల్స్కి వేరియస్ పవర్ కన్సప్షన్ ఉండేది కదా, వాటి గురించి ఇచ్చారు. ఇది క్వాలిఫైడ్ సర్టిఫికేట్ అంటారు దీన్ని, వారంటీ కార్డ్ లాగానే. అది కూడా మనకి చూసుకుంటే పవర్ అడాప్టర్ మంచి ప్యాకింగ్ చేసి ఇచ్చారు నీట్గా. దీనికి పవర్ సంబంధించి కొన్ని సర్టిఫికేట్స్ ఉంటాయి, అవి మెన్షన్ చేశారు. ఇది కనెక్ట్ చేసుకోవడానికి. ఇవి మనకి స్టాండ్స్, మనకి మెటల్ స్టాండ్స్ ఇచ్చారు. కింద ప్లగ్స్ మటుకి ప్లాస్టిక్ ఇవి ఇచ్చారు. ఓకే, ఇది లైట్ నుంచి పవర్ తీసుకునేది. ఓకే, మనకి లైట్ వచ్చేసి అల్యూమినియం ఫ్రేమ్తో వచ్చింది. ఎడ్జెస్ వరకు ప్లాస్టిక్ ఇచ్చారు. అక్కడ దీనికి కూడా సేమ్ బ్యాడ్జెస్ ఇచ్చారు, ఎలక్ట్రిక్ బ్యాడ్జెస్. ఇప్పుడు మనం స్టాండ్లు ఫిక్స్ చేసి చూసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం పవర్ కనెక్ట్ చేసుకొని చూసుకుందాం ఒకసారి. ఓకే, ఇప్పుడు మనం లైట్ ట్యాంక్కి పెట్టి ఆన్ చేసి చూద్దాం. మన ట్యాంక్ సైజ్ తగ్గట్టుగా దాన్ని అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, అవి రెండు అట్లా కనెక్ట్ చేసుకున్న తర్వాత దాని కింద ఒకటి ఇచ్చారు, అది లూజ్ కాంటాక్ట్ రాకుండా దాన్ని రెండింటిని కలిపి అటాచ్ చేసుకోవడానికి ఇచ్చారు. మనకి యాక్చువల్గా అక్కడైతే కమాండర్ వచ్చింది. కమాండర్ వల్ల యూజ్ ఏంటంటే మనం లైట్ ఇంటెన్సిటీ తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి కుదిరిద్ది. ఆ కమాండర్ మనకి ఫోన్లో మై జీరోస్ అనే యాప్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు దాన్ని. అది ఉంటే మనకు లైటింగ్ పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేయొచ్చు. ఓకే, లైట్ ఆన్ చేసిన తర్వాత అక్వేరియంలో ఉన్న ప్రతి ఒక్క ప్లాంట్ బాగా హైలైట్ అవుతా కనబడుతుంది మనకి.
ఓకే, రెడ్ ప్లాంట్స్ డీప్ రెడ్గా కనబడుతున్నాయి, గ్రీన్ ప్లాంట్స్ కూడా బాగా హైలైట్ అవుతున్నాయి. మనం ఫిషెస్ చూసుకున్నా కానీ అవి కూడా కలర్స్ బాగా హైలైట్ అయ్యి కనబడుతున్నాయి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో దీని గురించి పూర్తి రివ్యూ చెప్తాను. దాంట్లో దీనికి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ గురించి చెప్తాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.